సంగారెడ్డి జిల్లా నూతన యుఎస్ఎఫ్ఐ కార్యాలయం ప్రారంభం. కార్యాలయాన్ని ప్రారంభించిన డాక్టర్ భరత్ యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో యుఎస్ఎఫ్ఐ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ భరత్ శ్రీ ఆద్య హాస్పిటల్ యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి మాట్లాడుతూ యుఎస్ఎఫ్ఐ సంఘం 1984 సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఏర్పడిందని అన్నారు. నాటి నుండి నేటి వరకు అనేక ఉద్యమాలు నిర్వహించిన సంఘం యుఎస్ఎఫ్ఐ అని నాడు అమరుడు చేసిన త్యాగాన్ని పుణికిపుచ్చుకొని వాళ్ల స్ఫూర్తితో ముందుకు వెళ్తుందన్నారు. జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం మరిన్ని పోరాటాలు చేసే దిశగా ఉండేందుకు యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయాన్ని సంగారెడ్డి పట్టణంలో ప్రారంభించడం జరిగింది. జిల్లాలో ఉన్న విద్యార్థులకు చేరువగా ఉండేందుకు వారి సమస్యలకు చెప్పుకోవడానికి అనంతరం అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో జిల్లాలో అనేక విద్యారంగ సమస్యలపై అనునిత్యం పోరాటం చేస్తున్న సంఘంగా గుర్తింపు పొందింది అన్నారు. స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ విద్యార్థుల సమస్యలపై, ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులు అక్రమాలపై నిరంతరం మరిన్ని పోరాటాలు చేసే దిశగా ఈ సంఘం పనిచేస్తుందని వారు అన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి 23న చలో సచివాలయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి వేలాదిగా విద్యార్థులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సందీప్, ప్రశాంత్, జిల్లా ఉపాధ్యక్షులు నవీన్, దుర్గాప్రసాద్, తులసి, నాయకులు వంశీ, శ్రీకాంత్, నందిని, భవ్యశ్రీ, సుదర్శన్, విజ్ఞాన్, అరుణ్ తదితరులు. డాక్టర్ భరత్ ఏఆర్ ఫిజిషియన్ శ్రీయాద్య హాస్పిటల్ సదాశివపేట నందు డాక్టర్గా ఓనర్గా కనబడతా ఉన్నారు. సారు సేవలు అందిస్తున్నటువంటి ఆధునికమైనటువంటి పరికరాలతోటి ఈరోజు పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాల వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్ని డాక్టర్ భరత్ గారిని ఒకసారి పరిచయం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ రవీంద్రను 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. జిల్లా సంగారెడ్డి జిల్లా కేంద్రంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నటువంటి విద్యాసంఘం ఆఫీసుని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు ప్రారంభించడం అనేటువంటి జరిగింది. ఈ ప్రారంభానికి అతిథులుగా వచ్చినటువంటి డాక్టర్ భరత్ గారికి, అట్లాగే ఇక్కడికి చేసినటువంటి జిల్లా కమిటీ సభ్యులకు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకమైనటువంటి విప్లవం తెలియజేస్తాము. ఈ ఆఫీస్ అంటేనే మనకి ఇక్కడ ఆఫీస్ ఉంది అని అంటే యావత్తు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి అండగా నిలవడం కోసం, ప్రతి విద్యార్థికి ఆపద వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను తీర్చేటువంటి ఆఫీసుగా భవిష్యత్తులో అట్లా తీర్చిదిద్దబడాలనేటువంటి ఉద్దేశంతో, విద్యార్థులకు న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఆఫీసును ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో విద్యారంగం పూర్తిగా కుంటుపడుతున్నటువంటి సమస్యలను, అట్లాగే విద్యా వ్యవస్థలంతా కూడా కార్పొరేట్, ప్రైవేట్ వ్యవస్థకు అప్పచెప్తున్నటువంటి రోజులు దగ్గర పడతా ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వ విద్య అంతా కూడా మోసం అవుతుంది. అటు ప్రభుత్వ పాఠశాలలు కానీ, జూనియర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీల పరిస్థితి ఈరోజు దయనీయ పరిస్థితిగా దాపరించినటువంటి పరిస్థితి లేదు. మరోవైపు కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా విద్యను వ్యాపారం చేసుకొని మొత్తం విద్యారంగాన్ని, తల్లిదండ్రులను ఒక వ్యాపార వస్తువుగా మార్చుకునేటువంటి ఈ రోజుల్లో ఇట్లాంటి ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం కూడా ఇలాంటి సమస్యల మీద మరిన్ని పోరాటాలు చేయడం కోసం కేంద్రంగా ఈ ఆఫీసు పనిచేయాలని, ఆ రూపంలో ప్రభుత్వాలు గుణపాఠాలు చెప్పేటట్టుగా విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం, విద్యార్థులకు ఏ సమస్యలు వచ్చినా ఖచ్చితంగా అండగా నిలబడతామనేటువంటి ఒక భరోసాను, ధైర్యాన్ని ఇవ్వడం కోసం, అట్లాంటి పోరాటాలు చేయడం కోసం ఈ ఆఫీసు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఆఫీసును మేము ఓపెన్ చేశాం. ఈ సంగారెడ్డి జిల్లా విద్యార్థులందరికీ మేము తెలియజేస్తాము, ఖచ్చితంగా భవిష్యత్తులో ఎక్కడ ఏ విద్యార్థికి సమస్య వచ్చినా నిలబడి పోరాటం చేసేటువంటి నిక్కస కలిగినటువంటి సంఘం యుఎస్ఎఫ్ఐ. కాబట్టి విద్యార్థులందరూ కూడా యుఎస్ఎఫ్ఐలో చేరాలని చెప్పి, ఎక్కడ సమస్య ఉన్నా ఆ సమస్యల పోరాటాల్లో విద్యార్థులందరూ క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ఈ జిల్లా విద్యార్థులందరికీ మేము పిలుపునిస్తా ఉన్నాం. విద్యార్థి లోకం కూడా కదలాలి. రేపు చలో పార్లమెంటు ముట్టడి కూడా, చలో సెక్రటరేట్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం అనేటువంటిది జరుగుతోంది. ఎందుకంటే ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఫీజుల నియంత్రణ చట్టం చేయాలనేటువంటిది, అట్లాగే ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలనేటువంటి అనేక డిమాండ్లతోటి రేపు చలో సచివాలయం ముట్టడి చేయబోతా ఉన్నాం. విద్యార్థులందరూ కూడా ఆ సచివాలయం ముట్టడిలో భాగస్వామ్యమై ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేటట్టుగా విద్యార్థులందరూ కదిలి రావాలని మరొక్కసారి విద్యార్థులకు పిలుపునిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.
ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి ఈ ఆఫీస్ ఎంతో ఉపయోగపడుతుంది. విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్, పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలపై ప్రతి ఒక్క విద్యార్థికి మీ సమస్యలు పరిష్కరించడానికి ఈ జిల్లా కేంద్ర ఆఫీస్ ఏర్పాటు జరిగింది. ఈ ప్రభుత్వాలు విద్యార్థులను స్కాలర్షిప్లో, పెండింగ్లో సకాలం ఎన్నో సమస్యలు వస్తున్నాయి. అలాగే ఫీజులు నియంత్రణ ఏర్పాటు చేయాలి, విద్యార్థులకు సకాలంలో స్కాలర్షిప్ అందజేయాలని ప్రభుత్వాలను హెచ్చరిస్తూ రేపు చెరో సెక్రటేరియట్ కార్యక్రమానికి జిల్లా కమిటీ తరఫున అందరూ కోరుతున్నారు. ఈ ఆఫీస్ కాంగ్రెస్కు వచ్చిన భరత్ గారికి, మిగతా బృందానికి థ్యాంక్ యూ చెప్తూ కార్యాలయం ఇక్కడ స్టార్ట్ చేసినందుకు నాకు కూడా హ్యాపీగానే ఉంది. ఎందుకంటే స్టూడెంట్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అన్నమాట ఒక మనిషి జీవితంలో. మీకు విద్య గురించి కానీ, లేదంటే మీలోని లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, మీకు జరిగే సమస్యల గురించి కానీ మీకంటూ ఒక ప్లాట్ఫామ్ కావాలి. దాన్ని మనం ఎదుర్కోవడానికి కానీ, దాని గురించి మనం మాట్లాడడానికి కానీ, అటువంటి ఆపర్చునిటీ మీకు సందీప్ ఇంకా రవి గారు కలిగించినందుకు నాకు కూడా ఎంతో హ్యాపీగా ఉంది. ఈ ప్లాట్ఫామ్ నుండి, ఈ యూఎస్ఎఫ్ఐ అనే సంస్థ నుండి మీ యొక్క హక్కుల గురించి పోరాడడానికి మీ వంతు కృషి చేయండి. ఈ కృషి అనేది జస్ట్ మనం ఫైట్ చేసినాము మన హక్కుల కోసమనే కాకుండా దాన్ని మన కెరీర్ని బిల్డప్ చేసుకోవడానికి ఉపయోగపడితే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. కూడా తీసుకురండి. సాధిద్దాం అమరవీరుల ఆశయాలను. జిందాబాద్ యూఎస్ఎఫ్ఐ, జిందాబాద్ యూఎస్ఎఫ్ఐ. జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్. సాధిద్దాం అమరవీరులారా మీ ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం, సాధిస్తాం అమరవీరులారా మీ ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం, సాధిస్తాం అమరవీరులారా మీ ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.